హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవడంతోనే ఉమంగళ అని ఒక అందమైన అమ్మాయి కొండ ప్రాంతం గుండా ఒక గుహలోకి వెళ్లి లోకి అనే వ్యక్తిని కలుస్తుంది. వీళ్ళిద్దరూ మీట్ అవగానే లోకి ఉమంగళ నడుము చుట్టూ ఉన్న లాక్ ఓపెన్ చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. అసలు ఈ అమ్మాయి ఇన్నర్ ప్లేస్ లో ఐరన్ లాక్ ఎందుకు వేశారనేది మూవీలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. ఇలా వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉండగా కొంతమంది ఆడవాళ్ళు రెడ్ కలర్ శారీ కట్టుకొని మొహం కనపడకుండా ఆ ప్లేస్ కి వెళ్లి సాంగ్స్ పాడుతూ డాన్స్ వేస్తూ ఉంటారు. ఆ సౌండ్స్ విన్న లోకి బయటికి వస్తాడు. అలా వచ్చిన తన్ని ఆ లేడీస్ అందరూ కత్తితో పొడిచి చంపేస్తారు. తర్వాత ఉమంగళని తీసుకొని పౌరస్పూర్ అనే వాళ్ళ రాజ్యానికి తీసుకువెళ్లి తన్ని అందరి ముందు అతి దారుణంగా తలనరికి చంపేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనం రాణి మీరావతిని చూస్తాం. ఈమె మహారాజు ప్రతాప్ సింగ్ యొక్క మొదటి భార్య. ఇక్కడ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెబుతాడు. దానికి మీరావతి ఒకవేళ తను కూడా పారిపోతే ఏం చేస్తారని అడుగుతుంది. కానీ ప్రతాప్ సింగ్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా వెళ్లి పెళ్లికి రెడీ అవుతూ ఉంటాడు. నిజానికి రాజుగారికి మీరావతి కాకుండా ఇంకా 4 భార్యలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళంతా పెళ్లైన కొద్ది రోజులకే కనపడకుండా పోతారు. దాంతో మన రాజుగారు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవాలని చెప్పి రెడీ అవుతుంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. మన ప్రతాప్ సింగ్ ముసలోడే గాని మహానుభావుడు కదా. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే కొద్ది రోజుల తర్వాత ప్రతాప్ సింగ్ నయనతారాని పెళ్లి చేసుకుంటాడు. అదే పెళ్లిలో మీరావతి ప్రతాప్ సింగ్ ల సంతానమైన పెద్ద కొడుకు ఆదిత్య, చిన్న కొడుకు రణవీరు, ఇంకా వాళ్ళ కూతురు కుష్మలత కూడా ఉంటారు. ఇప్పుడు కుష్మ మాట్లాడుతూ ఇలాంటి అదృష్టం ఏ పిల్లలకే రాదు కదా, తండ్రి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లైవ్ లో చూస్తున్నామంటూ నవ్వుతుంది. అదే పెళ్లిలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి డాన్సర్ బాను ఇంకా ఆ రాజ్యంలో ఎజరా అయిన బోరిస్ కూడా వస్తారు. కానీ ప్రతాప్ సింగ్ కి బోరిస్ అంటే అసలు నచ్చదు. అయినా తను ఇబ్బంది పెడితే తన శాపం వల్ల వంశం ఎక్కడ నాశనం అవుతుందో అనే భయంతో తన్ని పెద్దగా పట్టించుకోడు. ఇప్పుడు బోరిస్ మాట్లాడుతూ మీరావతి తప్ప మీ మిగిలిన భార్యలందరూ మాయమైపోయారు కదా, ఈమె మీతోనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానంటూ ఎగతాళిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో నయనతార ప్రతాప్ సింగ్ తో ఫస్ట్ నైట్ కి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ రమ అక్కడికి వచ్చి దీనికోసమే కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు, ఇంకా ఆ రోజు రానే వచ్చింది, ఇవాళ బాగా ఎంజాయ్ చేయని అంటుంది. కానీ నయనతార మాత్రం నేను కలలు కన్నది నా అందమైన రాకుమారుడి కోసం, అంతేగాని ముసలుడి కోసం కాదంటూ చాలా నీరసంగా చెబుతుంది. ఇంకొక పక్క ప్రతాప్ సింగ్ తన రూమ్ లో కూర్చొని ఫస్ట్ నైట్ కోసం తనని తాను కమాన్ అంటూ మోటివేట్ చేసుకుంటూ ఫుల్ గా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మీరావతి కూడా తన మందిరంలో స్నానం చేస్తూ తన బ్రతికి ఉండగానే తన భర్త ఇంకొకని పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాడని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అదే ప్లేస్ లో తన కూతురు కుష్మ కూడా ఉంటుంది. తను తన మాటలతో మీరావతిని బాధ పెట్టడానికి చూస్తుంది. నయనతార ఏమో ఫస్ట్ నైట్ రూమ్ లో ప్రతాప్ సింగ్ తో ఫుల్ గా రొమాన్స్ చేస్తూ తనని షెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకేముంది, మొదలైన 2 నిమిషాలకే మనోడు క్యాండిల్ ఆరిపోతుంది. ఈ సీన్ అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. మీరు చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరావతి మాట్లాడుతూ తన మందిరంలో ప్రధాన పని మనిషి అయిన కాల ఎక్కడా అని అడుగుతుంది. ఇంకొక పక్క రణవీరేమో కాలా బొమ్మ గీస్తూ తనతో రొమాన్స్ చేస్తూ ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను కాలాని చాలా గాఢంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆ ప్లేస్ లో ఎవరికీ తెలియదు. ఇలా ఇంటిమేట్ అయిన తర్వాత తను కాలాకి రాజముద్రిగా ఉన్న తన ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఇటు మన ప్రతాప్ సింగ్ ఏమో నయనతారాన్ని ఫుల్ గా కొట్టి ఫస్ట్ నైట్ అయితే మెల్లిగా ప్రేమగా జరగాలి, అంతేగాని నీలాగా కంగారు పడకూడదు, ఇప్పుడు నేను అది ఎలా చేయాలో నీకు నేర్పిస్తా అంటూ అక్కడే ఉన్న క్యాండిల్స్ కరిగించి ఆ లిక్విడ్ ని తన మీద పోసేస్తాడు. అక్కడతో వదిలేకుండా వాళ్ళ రాజముద్రిక స్టాంప్ ని కాల్చి తన షోల్డర్స్ మీద అచ్చివేస్తాడు. ఆ బాధ తట్టుకోలేక నయనతార గట్టిగా అరుస్తుంది. కొద్దిసేపటికి కాల మీరావతి దగ్గరికి వస్తుంది. అదే టైంలో కుష్మ నడుముకి తన పని మనిషి మీనాక్షి లాక్ వేస్తూ ఉంటుంది. కాల ఏమో మీరావతికి స్నానం చేస్తూ ఉంటుంది. అలా తను కాల చేతికి ఉన్న రణవీర్ ఉంగరం చూసేస్తుంది. దాంతో తనకి విషయం అంతా అర్థమవుతుంది. అదే రోజు నైట్ ఆ ప్లేస్ లో ఎవరు గుర్తు తెలియని వ్యక్తి పారిపోతూ ఉంటాడు. దాంతో కోట్లో ఉన్న సైనికులు తన వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇంతలో సేనాధిపతి అయిన బల్లు తన మీద కత్తి విసిరి తనను చంపేస్తాడు. కట్ చేస్తే తను ఎవరో కాదు, రాణి నయనతార ఫ్రెండ్ అయిన రమ. తన చేతిలో ఒక సీక్రెట్ నోట్ కూడా ఉంటుంది. బల్లు దాన్ని తీసుకువెళ్లి ప్రతాప్ సింగ్ కి చూపెడతాడు. దాంట్లో నయనతార రాజు ఒక ముసలివాడని, తనకి మీరావతితో కాకుండా ఇంకా చాలా మందితో పెళ్లయిందని, కానీ వాళ్ళందరూ కనపడకుండా పోయారని, త్వరగా వచ్చి తనని తీసుకువెళ్ళమని వాళ్ళ నాన్నకి లెటర్ రాసి ఉంటుంది. అది చదివిన ప్రతాప్ సింగ్ కి ఫుల్ గా కోపం వస్తుంది. ఇంకొక పక్క నయనతార మీరావతి దగ్గరికి వెళ్లి తన గాయాలను చూపెడుతూ తను వాళ్ళ నాన్నకి రాసిన లెటర్ గురించి చెప్పి నీ భర్త మూర్ఖుడని నిజం తెలిసే తనని నాకు ఇచ్చి పెళ్లి చేసావంటూ తన మీద కోప్పడుతుంది. దానికి మీరావతి తను రాసిన లెటర్ ని చూపెడుతూ నువ్వు దొరికిపోయావు, ఇంకా రాజు నిన్ను ప్రాణాలతో బ్రతకనవ్వడు, ఆయన దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఈ కోట నుంచి ఇప్పుడే పారిపో అని చెప్పి సలహా ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో ప్రతాప్ సింగ్ పెద్ద కొడుకు ఆదిత్య వెళ్లి మూవీ స్టార్టింగ్ లో చూసిన డాన్సర్ బానుతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఇంకొక పక్క కుష్మ తన పని మనిషి మీనాక్షితో ఇంటిమేట్ అవుతుంటుంది. ఇలా ఈ ప్లేస్ లో రకరకాల లవ్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. నిజానికి కుష్మ లాకి కొన్నకి మీనాక్షి దగ్గరే ఉంటుంది. దాని వల్ల వీళ్ళిద్దరు అఫేర్ పెట్టుకుని ఉంటారు. అదే రోజు నైట్ ఒక వ్యక్తి ఫైటర్ బట్టలు వేసుకుని అందరినీ కొట్టి రాణి నయనతారాన్ని తీసుకుని పారిపోతాడు. విషయం తెలుసుకున్న ప్రతాప్ సింగ్ ఇంకా మీరావతి సరిగ్గా కాపలా కాయలేదని చెప్పి బల్లుని ఫుల్ గా తిడతారు. తర్వాత ఫైటర్ వెళ్లి ఒక స్విమ్మింగ్ పూల్ లో రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ మీరావతి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడే మూవీలో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. బాను ఆదిత్యతో మాత్రమే కాదు
మీరావతితో కూడా అఫైర్ పెట్టుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ ప్రతాప్ సింగ్ కి తెలియకుండా ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో మీరావతి కాలాతో మాట్లాడుతూ నువ్వు నాకు బాగా నచ్చావు, నీకు రణవీర్ కి మధ్య ఏం జరుగుతుందో నాకు మొత్తం తెలుసు, నేను మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది. తన మాటలు విన్న కాలా చాలా సంతోషిస్తుంది. ఆ ఆనందంలో డాన్స్ చేస్తూ ఉంటుంది. అదే టైం కి తన్ని రణవీర్ ఇంకా ప్రతాప్ సింగ్ ఒకేసారి చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరావతి ప్రతాప్ సింగ్ తో మాట్లాడుతూ తన పేరు కాలా, చాలా అందంగా ఉంటుంది, రాణి నయనతార వెళ్ళినందుకు మీరు చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు, అందుకే మీకు తనని బహుమతిగా ఇస్తున్నానని అంటుంది. అలానే తర్వాత రణవీర్ తో కూడా మాట్లాడుతూ మీ ఇద్దరి గురించి నాకు అంతా తెలుసు, నువ్వేమో తన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావు, తనేమో మీ నాన్నగారి వెనకాల ఆస్తి కోసం ఆయన్ని మెప్పించడానికి ఇలా నాట్యం చేస్తుందంటూ రణవీర్ కి పైన ప్రతాప్ సింగ్ ని చూపెడుతుంది. అక్కడ జరుగుతుందంతా చూసిన రణవీర్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు నైట్ మీరావతి కాలాని రణవీర్ కి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా తనని నమ్మించి ప్రతాప్ సింగ్ తో పెళ్లి చేస్తుంది. కట్ చేస్తే ఫస్ట్ నైట్ కాలా చాలా ఆశగా రణవీర్ కోసం రూమ్ లో ఎదురు చూస్తూ ఉంటుంది. అదేంటి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎవరిని చేసుకుంటున్నారనే విషయం తెలియదా అనే డౌట్ వచ్చింది కదా. పౌరష్పూర్ ఆచారం ప్రకారం పెళ్లిలో ఒకరు ముఖం ఒకరు చూసుకోకూడదు. దాంతో తను ఎవరిని చేసుకుందనే విషయం కాలాకి తెలియదు. ఇంకా రణవీర్ కోసం చూసిన కాలా దగ్గరికి ప్రతాప్ సింగ్ వచ్చి తన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కాలా తన్ని వదిలేమని చెప్పి చాలా బ్రతిమలాడుతుంది. అయినా కానీ ప్రతాప్ సింగ్ తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. ఇంకొక పక్క కుష్మ ఆదిత్యాన్ని సెడ్యూస్ చేస్తూ నీ గురించి నాకు మొత్తం తెలుసు, నువ్వు ఒక గే అని కూడా తెలుసు, ఈ విషయం నాన్నకి తెలిస్తే రాజ్యం మొత్తం రణవీర్ కి ఇచ్చేస్తాడు, అలా జరగకుండా మన ఇద్దరం కలిసి నాన్నే చంపేసి ఈ రాజ్యాన్ని మనం సొంతం చేసుకుందామంటూ తనతో సెక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆదిత్య మాత్రం తనని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వీర్ అనే ఒక అతను ఒక ప్రాస్టిట్యూట్ హౌస్ కు వచ్చి బోరిస్ ని కలుస్తాడు. ఇప్పుడు బోరిస్ మాట్లాడుతూ ఎలా ఉన్నా వీర్ అని అడుగుతాడు. ఈ సీన్ ఎక్కడితోనే కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కుష్మ మీనాక్షి మళ్ళీ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అదే టైం కి ఆదిత్య ప్రతాప్ సింగ్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ తను ఎవరో చూసేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కుష్మ రణవీర్ తో మాట్లాడుతూ ఈ ప్రేమంటేనే పెద్ద మోసం, అందరూ కలిసి నీ మనసుని బాధ పెట్టారు కదా అంటూ తన్ని కూడా సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ రణవీర్ కూడా తన్ని దూరంగా తోసేస్తాడు. వీళ్ళిద్దరిని మీరావతి చూసేస్తుంది. దాంతో కుష్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు కాలా తనకి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రణవీర్ అక్కడికి వచ్చి తనతో మాట్లాడుతూ నేను ఇప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉన్నాను, అది ఎప్పటికీ పోదు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. దానికి కాలా మీరావతి చేసిందంతా చెబుతుంది. తన మాటలు విన్న రణవీర్ కి వాళ్ళ అమ్మ మీద పెద్ద కోపం వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా పైనుంచి ప్రతాప్ సింగ్ ఇంకా మీరావతి చూసేస్తారు. ఇంకా ప్రతాప్ సింగ్ కోపంగా తనని మోసం చేసినందుకు కాలాకి మరణశిక్ష విధిస్తాడు. ఎందుకంటే వీళ్ళ రాజ్యం రూల్స్ ప్రకారం వివాహం జరిగిన ఆడవాళ్లు పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే దానికి క్షమాపణ లేదు, వెంటనే మరణశిక్ష అమలు చేస్తారు. అదేంటి మరి మీరావతి భానుతో అఫైర్ పెట్టుకుంది, ఆదిత్య కూడా మగవాడైనప్పటికీ ఇంకొక మగవాడైన భానుతో సంబంధం పెట్టుకున్నాడు. అలానే కుష్మ కూడా తన పని మనిషి మీనాక్షితో అఫైర్ నడుపుతుంది కదా అని అంటారా. ఇక్కడ కాలా రణవీర్ల సంబంధం మాత్రమే బయటపడింది, మిగతా వాళ్ళందరూ సీక్రెట్ గానే ఉన్నారు కదా. నిజానికి బయట కూడా అంతే ఫ్రెండ్స్, మనం దొరికితే దొంగ అవుతాం, అది దొరకకపోతే ఎన్ని రోజులైనా దొరలానే బ్రతుకుతాం. అందుకే కంటికి కనిపించేవి ఎప్పుడూ నమ్మకండి. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే ఇలా పరాయి మగాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదని ఈ రాజ్యంలో ఆడవాళ్ళకి నడుం చుట్టూ ఐరన్ బెల్ట్ వేసి లాక్ వేస్తారు. ఇప్పుడు తను చేసిన తప్పుకు గాను ఊర్లో ఆడవాళ్ళంతా కలిసి కాలాకి ఉరివేసేస్తారు. అదే టైంకి మన ఫైటర్ అక్కడికి వచ్చి కాలాన్ని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకొక పక్క రణవీర్ కూడా కనపడకుండా పోయి ఒక ఇంటి కింద భాగంలో దారి తప్పిపోయి తిరుగుతూ ఉంటాడు. ముందు సీన్ లో ఆదిత్య ప్రతాప్ సింగ్ ని చంపడానికి వెళ్తాడు కదా, తన్ని భాను చూసేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆదిత్య నేను గే అనే విషయం తెలిస్తే ప్రతాప్ సింగ్ నాకు రాజ్యం ఇవ్వడేమో అని చెప్పి భయంతోనే తన్ని చంపేద్దాం అనుకుంటున్నానని చెబుతాడు. అలా వీళ్ళిద్దరూ మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. ఇలా డాన్స్ చేస్తూ రొమాన్స్ చేస్తున్న వీళ్ళిద్దరిని మీరావతి చూసేస్తుంది. నెక్స్ట్ సీన్ లో తను తప్పుపోయిన ప్లేస్ లో రణవీర్ కనపడకుండా పోయిన మహారాణి ముంతాజ్ ని చూస్తాడు. ఇంతలో మన ఫైటర్ అక్కడికి వచ్చి రణవీర్ ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కనపడకుండా పోయిన రణవీర్ కోసం ప్రతాప్ సింగ్ పూజలు చేస్తూ ఉంటాడు. అదే టైంకి బోరిస్ అక్కడికి వచ్చి రాజ్యంలో ఇంతమంది ఆడాలు కనపడకుండా పోయినప్పుడు మీరు ఎలాంటి పూజలు చేయలేదు, ఇప్పుడు మీ కన్న కొడుకు కనపడకపోతే ఇలా యాగాలు చేస్తున్నారు, ఎందుకు ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య తేడాలు చూపెడుతున్నారు అని అడుగుతాడు. దానికి ప్రతాప్ సింగ్ నువ్వు ఒక ఇజ్రా కదా, నీకు ఆ తేడాలు తెలియదంటూ తను ఎగతాలు చేస్తూ నవ్వుతాడు. దాంతో బోరిస్ ఇంటికి వచ్చి తనకు జరిగిన అవమానానికి బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. మన ఆటగాడు బాను బోరిస్ తో కూడా ఎఫైర్ పెట్టుకుంటాడు. ఇంకా మనోడు దొరికిందే ఛాన్స్ అని తన్ని ఓదార్స్తూ తనతో కూడా ఇంటిమేట్ అవుతాడు. మూవీలో మన డాన్సులు చేయకుండా పెద్ద పెద్ద ఆటలాడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు. నెక్స్ట్ సీన్ లో ఫైటర్ కాలాని మూవీ స్టార్టింగ్ లో చూసిన ప్రాస్టిట్యూట్ హౌస్ కి తీసుకువెళ్తాడు. ఇక్కడ తను మీరావతి ముంతాజ్నే తప్ప రాజ్యంలో చూసిన మిగిలిన రాణిలందరినీ చూస్తుంది. దాంతో తనకి వీళ్ళంతా బోరిస్ ఇంకా మీరావతిల సహాయంతో అక్కడి నుంచి బయటపడ్డారనే విషయం అర్థమవుతుంది. అదే రోజు నైట్ తన్ని మోసం చేసినందుకు గాను మీరావతి బాను గొంతుకోసి చంపేస్తుంది. ఇదంతా ఆదిత్య చూసి మీరావతికి తెలియకుండా బాను బాడీని తన రూమ్ లోకి తీసుకువెళ్లి ఏడుస్తూ ఉంటాడు. అదే టైంకి ఫైటర్ రణవీర్ ని పార్సల్ చేసి ప్రతాప్ సింగ్ కి పంపుతాడు. ఇప్పుడు రణవీర్ మాట్లాడుతూ తను రాణి ముంతాజ్ ని చూశాననే విషయం అందరికీ చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో ప్రతాప్ సింగ్ మీరావతికి మరణశిక్ష విధిస్తుంటాడు.
ఇప్పుడు సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. నిజానికి ముంతాజ్ ప్రతాప్ సింగ్ తనకి పెడుతున్న బాధల్ని తట్టుకోలేక తనకి విషయం కల్పిస్తుంది. కానీ మన మహారాజీ రివర్స్ తనకు ఆ విషయం తాగించి చంపేస్తాడు. తర్వాత ఆ విషయం బయటకు తెలియకూడదని తను మీరావతితో కలిసి ముంతాజ్ బాడీని ఆ ప్యాలెస్ లోనే పాతిపెట్టేస్తాడు. కానీ తర్వాత తన బాడీ మిస్ అవడంతో తనకి మీరావతి మీద డౌట్ వచ్చి విషయమంతా తెలుసుకుంటాడు. అలా తను మీరావతికి మరణశిక్ష విధిస్తాడు. విషయం తెలుసుకున్న కుసుమ ఇంకా రాజ్యంలో ఆడవాళ్ళు ఎవరూ లేరు, ఇప్పటి వరకు రూల్స్ చేసిన మీరావతి కూడా చనిపోబోతుంది, ఇంకా రాజ్యమంతా తన కంట్రోల్కి వస్తుందని సంతోషిస్తుంది. రణవీర్ ఏమో కాలా కోసం పిచ్చివాడిలాగా బొమ్మలు గీస్తూ ఉంటాడు. ఆదిత్య బాను డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఈ విషయమంతా బోరిస్ కి తెలిసి మీరావతిని కాపాడడానికి మిగిలిన రాణిల్ ని ఫైటర్ ని తీసుకువెళ్లి ప్రతాప్ సింగ్ తో యుద్ధం చేసి తన్ని చంపేస్తాడు. తను చనిపోయినందుకు అందరూ పండగ చేసుకుంటూ ఉంటారు. తర్వాత బోరిస్ బాను కోసం తన మందిరంలోకి వెళ్తాడు. తన డెడ్ బాడీ దగ్గర ఆదిత్య కూర్చొని ఏడుస్తూ జరిగిందంతా తనకి చెబుతాడు. దాంతో బోరిస్ మీరావతిని చంపడానికి వెళ్తాడు. అదే టైంకి ఎవరో తన్ని వెనకాల నుంచి పొడిచి చంపేస్తారు. ఇంకొక పక్క కాలా రణవీర్ తో మాట్లాడుతూ నేను కనపడకుండా పోయినప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని ఎదురు చూశాను, కానీ నువ్వు ఇక్కడ ఆనందంగా ఉంటున్నావు కదా, నీది నిజమైన ప్రేమ కాదంటూ తనతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కుసుమ ఏమో తన నడుము చుట్టూ ఉన్న లాక్ తీసేసి బయటకు విసిరేస్తుంది. ఇప్పుడే సీన్ రాణి ముంతాజ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మన ఫైటర్ వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫైటర్ ఎవరో కాదు, మన రాణి నయనతారాని కాపాడిన తర్వాత ప్రాస్టిట్యూట్ హౌస్ లో బోరిస్ ని కలుస్తాడు కదా, ఆ వీరు ఈ ఫైటర్. ఇప్పుడు వీరు ముంతాజ్ తో మాట్లాడుతూ ప్రేమంటే బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఉండేది కాదు, నన్ను చూడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ బాడీని భద్రంగా దాచి నీతోనే ఉన్నాను, నన్ను ఎప్పటికీ ఎలా నేను ఆ ప్రాణంగానే ఎక్కువగా ప్రేమిస్తూనే ఉంటాను, నీ కోసం పౌరస్పూర్ మొత్తాన్ని నాశనం చేస్తానని అంటాడు. అలా ఈ మూవీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ మూవీలో మనకి బోరిస్ ని ఎవరు చంపారో తెలియదు, కుష్మా లాక్ విసిరేసిన తర్వాత ఏం చేయబోతుందో కూడా తెలియదు. అలానే రణవీర్ తో గొడవపడిన కాల ఎక్కడికి వెళ్ళిపోయిందనే విషయం కూడా రివీల్ చేయలేదు. మేబీ ఇవన్నీ సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు. ఆ పార్ట్స్ కూడా కావాలంటే కామెంట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఈ సిరీస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.